ఈ మధ్యన వారానికో 10 రోజులకో ఒక ఈవెంట్ నిర్వహించడము, దాని గురించి 2-3 రోజుల ముందు 2 రోజుల తర్వాత కనీసం పేపర్లలో మీడియాలో పబ్లిసిటీ చేయడము, ఏపీలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి అని చెప్పడం కనబడుతోంది కదా. అలా పబ్లిసిటీ చేసుకుంటున్న ఈవెంట్స్ అన్ని ఇలా సెట్టింగ్లే వేసి ఆర్టిఫిషియల్గా బిల్డప్ చేసి చూపించారనుకోండి, రియల్గా మార్పు ఎక్కడొస్తున్నట్టు? ఒకవేళ రియల్గా మార్పు వస్తే మార్పు జరిగిన చోట న్యాచురల్గా చూపించాలి కదా. అలా చూపించకుండా సెట్ వేస్తున్నారంటే ఆర్టిఫిషియల్, ప్రొజెక్షన్, పబ్లిసిటీ అని మాత్రమే కదా అర్థం. అంటే మనం చెబుతున్న మార్పులన్నీ కళ్ళ ముందు లేవా, కేవలం వాటన్నిటిని సెట్టింగుల రూపంలో చూపించాల్సిన పరిస్థితి వచ్చిందా అనే ఫీలింగ్ రావడము, ఆలోచన కలగటము. ఇక మూడోది, విద్యారంగంలో చొరబడిన రాజకీయము, పబ్లిసిటీ మోడల్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. రాజకీయంగా తీవ్రమైన పోటీ పెరిగిపోవడం వల్ల, లేదంటే గనక ఏ విషయాన్ని వదలకుండా పబ్లిసిటీ చేసేసుకోవాలి అనుకునే ఆలోచన వల్ల కానీ చాలా సాడెస్ట్ సిచ్యువేషన్ ఏపీలో. రికార్డుల కోసం 10th క్లాస్ పేపర్లు వాయు వేగంతో దిద్దేశాము అని చెప్పడం చూసాం లాస్ట్ ఇయర్. తీరా చూస్తే 60,000 మందో 65,000 మందో తప్పులు తడకలుగా ఉంది ఈ కరెక్షన్ అంతా అని నెత్తి నూరు మొత్తుకున్న పరిస్థితి కనపడింది. అంటే రాజకీయంగా పబ్లిసైజ్ చేసుకోవాలి, రికార్డు కొట్టాలి అనుకుని అలా చేయడం వల్ల జరిగిన పరిణామం కదా. ఆ తర్వాత అమ్మఒడి, అదే పేరు మార్చారనుకోండి, ఇప్పుడు తల్లికి వందనం లాంటి పథకం చుట్టూ కూడా రాజకీయమే ఉంటుంది. ఎంతమందికి నిజంగా ప్రయోజనం జరుగుతోంది, ఎంతమంది జీవితాలు నిలబడ్డాయి దానివల్ల అనే దానికంటే కూడా అదొక ప్రచార మాడ్యూల్ అయిపోయింది ఈ మధ్యన. బాధాకరం కదా. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి, వాళ్ళ జీవితాలకు సంబంధించి, వాళ్ళ కరికులానికి సంబంధించి, వాళ్ళు చదివే పాఠశాలలకు సంబంధించిన ఫెసిలిటీస్ వ్యవహారాలకి సంబంధించి ఇలా ఈవెంట్లు పెట్టి సెట్లు వేసి పబ్లిసిటీ చేయడం చూస్తే వాస్తవాలు వేరుగా ఉన్నాయి. మనం పబ్లిసిటీలో రిచ్గా కనిపించాలని ఇలా సెట్లు వేసాం అని అనిపిస్తుంది కదా. పబ్లిసిటీ చేసుకోవాలని అనుకుంటే కనుక నిజంగా విద్యా వ్యవస్థని మెరుగుపరిచి, అప్గ్రేడ్ చేసి, చేంజెస్ తీసుకొచ్చి, నిజంగానే మోడర్నైజ్డ్ క్లాస్ రూమ్స్ తీర్చిదిద్ది, నేరుగా రాయల్గా ఆ స్కూళ్ళకి వెళ్ళి, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి షూట్ చేసి చూపించండి. తప్పు పట్టడానికి ఏమీ లేదు. చేశారు కాబట్టి చూపించుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు అని అనుకుందాం. అలా కాకుండా ప్రచారమేమో భారీ స్థాయిలో పేపర్లోను, టీవీల్లోనూ కనపడుతూ, తీరా చూస్తే ఒక క్లాస్ రూమ్ని కూడా సెట్ వేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము అంటే వాస్తవాలు ఎలా ఉన్నట్టు? మనం పబ్లిసిటీ కోసం ఎంత కృత్రిమమైన, అదే ఆర్టిఫిషియల్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కదా. నిజంగా ఇది బాధాకరం. భవిష్యత్ తరాలతో ఇలాంటి హ్యాండ్లింగ్ అనేది కరెక్ట్ కాదేమో. కొంచెం ఆలోచించండి సార్, ప్లీజ్.